హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ అలాడ్ అందరికీ. ఈరోజు దేవుడు వాగ్దానం యెహోషువకి ఏది ఇచ్చిండో అదే మనకి ఈరోజు దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నాడు. అదేమనగా యెహోషువ 1 అధ్యాయం 9 వచనం, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా నుండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా నుండును అంటే ప్రెజెంట్ టెన్స్. అంటే నువ్వు ఎక్కడికి పోయినా ఎక్కడున్నా నీతోనే దేవుడు ఉంటాడు. అప్పటి కాలంలో ఇజ్రాయెల్ని ఐగుప్తు రాజు ఏం చేస్తుంటాడంటే వెనుకబడి వాళ్ళని తరుముతుంటే మోషే చనిపోతాడు. మోషే నాయకత్వం పోయిన తర్వాత దేవుడు యెహోషువకు నాయకత్వం ఇస్తాడు. అప్పుడు యెహోషువ వాళ్ళను లీడర్షిప్ తీసుకొని వాళ్ళని దాటిపిస్తుంటాడు. అయితే ఆ జనాలు భయపడుతుంటారు. యెహోషువకు దేవుడు ఏమని చెప్తాడు? ఆ ప్రజలకు నువ్వు ఇట్లా చెప్పు, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా నుండుము, దిగులు పడకు, జడియకు. నువ్వు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాను. అంటే వాళ్ళ దగ్గర సైనికులు లేరు, ఎవ్వరు లేరు యెహోషువ వాళ్ళ ఇజ్రాయెల్ ప్రజలతోటి. కాబట్టి యెహోషువకు కూడా కొంచెం భయం అవుతుంటుంది, మేము ప్రజలం తక్కువ ఉన్నాం, మా దగ్గర సైన్యం లేదని యెహోషువకు కూడా కొంచెం భయం అవుతుంటుంది. కాబట్టే దేవుడు యెహోషువతో ఏమంటున్నాడు? నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, జడియకు, దిగులు పడకు, నేనున్నాను. నువ్వు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండును అని దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనం క్రైస్తవులైన మనతోటి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే, నీకు ఏ వ్యాధి అయినా ఉండని, ఏ రోగమైనా ఉండని, ఏ షుగర్, బీపీ ఏదైనా ఉండని, థైరాయిడ్ ఏదైనా ఉండని, మీరు భయపడకండి. ఎందుకంటే నీకు తోడై ఉండి నీ జీవితకాలం అయిపోయేంత వరకు నీకు తోడై ఉంటానని నాతో దేవుడు ఈరోజు ప్రమాణం చేస్తున్నాడు. కాబట్టి ఈ వాగ్దానంని మనం స్వీకరించాలి. అంతేగాని నాకు పెద్ద రోగం వచ్చింది, నాకు ఇంత పెద్ద వ్యాధి వచ్చింది అని భయపడుతూ కూసరాదు. మనం జయించాలే, దేవుడు మనకు లాస్ట్ వరకు తోడుంటాడు. అంతే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Please subscribe to my channel for more content. Thank you.